హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేష్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్స్కి మరో పేరు ఏంటంటే లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఇంట్రికేట్ కాస్టింగ్స్ ఫ్రమ్ మెటల్స్. సో ఈ మెథడ్ అనేది ఎటువంటి కాస్టింగ్స్కి చేయడానికి ఉపయోగిస్తారంటే ఇంట్రికేట్ కాస్టింగ్ అంటే కొన్ని కష్టమైన షేప్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటికి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం, అంటే విచ్ కెనాట్ బి షేప్డ్ బై అదర్ మెథడ్స్. సో కొన్ని అదర్ మెథడ్లో షేప్ కానటువంటి కాస్టింగ్స్ని ఈ మెథడ్లో ఉపయోగిస్తాం. వాటినే మనం ఇంట్రికేట్ కాస్టింగ్స్ అంటాం. ఎలా అంటే ఫ్రమ్ మెటల్స్ నుంచి. ఇన్ దిస్ మెథడ్ of casting, the expandable pattern or prepared from wax. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ అనేది వ్యాక్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం, ఎక్స్పాండబుల్ ప్యాటర్న్. సో ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ అంటే టెంపరరీ ప్యాటర్న్ అంటాం, లేదా నాన్ రీయూజబుల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్, టు ప్రిపేర్ ద ప్యాటర్న్ ద వ్యాక్స్ is melted. To prepare the pattern, the wax is melted and injected into a master die at a pressure of 3.5 to 7 Newton per mm square. ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ అంటే వ్యాక్స్ ప్యాటర్న్ ఎక్స్పెండబుల్ ప్యాటర్న్ని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, అది ఎలా చేస్తామంటే ఒక మాస్టర్ డైని తీసుకొని ఆ మాస్టర్ డైలో మెల్టెడ్ అయిన వ్యాక్స్ని ఇంజెక్ట్ చేస్తాం. బైజింగ్ ఆఫ్ 3.5 to 7 Newton per mm square ప్రెజర్తో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం వాళ్ళు ఇంజెక్ట్ చేస్తామో వెన్ ద వ్యాక్స్ ప్యాటర్న్ ఈజ్ సాలిడిఫైడ్, కొంత టైంకి ఏమవుతుందంటే అది సాలిడిఫై అవుతుంది అనమాట. ఇంజెక్ట్ చేసిన వ్యాక్స్ అనేది సాలిడిఫై అవుతుంది అనమాట, కొంచెం గట్టిగా వస్తుంది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డై అండ్ ద ఎండ్స్ ఆఫ్ వ్యాక్స్ గేట్స్ ఆర్ సూటబుల్ ట్రిమ్డ్. ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే సాలిడిఫై అవుతుందో దాన్ని ఏం చేస్తామంటే డై నుంచి రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత దాని ఎండ్స్లో వ్యాక్స్ గేట్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రాగా అనమాట. వాటిని ఏం చేస్తామంటే సూటబుల్గా మనం ట్రిమ్ చేస్తాం. సో ఇలాంటివి ఇప్పుడు మనకు వన్ ప్రాసెస్లో ఒక వ్యాక్స్ ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట. అలాంటివి కొన్ని నెంబర్ ఆఫ్స్ అనేటివి రెడీ చేసుకుంటాం. అలా రెడీ చేసుకున్న వాటిని ఏం చేస్తామంటే the patterns are attached to center screw to form an assembly or tree. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సెంటర్ స్క్రూని తీసుకొని ఆ సెంటర్ స్క్రూకి ఏం చేస్తామంటే ఒక ట్రీ షేప్ లాగా అసెంబుల్ చేస్తాం. వేటినంటే మనం రెడీ చేసిన వ్యాక్స్ ప్యాటర్న్స్ని. ఓకే, వాటిని ఎక్స్పాండబుల్ ప్యాటర్న్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద ఎంటైర్ అసెంబ్లీ ఈజ్ కోటెడ్ బై ఏ dropping in a refractory slurry and is then dusted with refractory sand. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఒక ట్రీ షేప్ లాగా అసెంబుల్ చేస్తామో దాన్ని తీసుకెళ్ళి డ్రాపింగ్ చేస్తాం. ఎక్కడంటే రిఫ్రాక్టరీ స్లర్రీ అంటే అల్యూమినా సిలికేట్ అనమాట. సో అల్యూమినా అనేది రిఫ్రాక్టరీ అవుతుంది, సిలికేట్ అనేది బైండర్ అవుతుంది అనమాట. సో ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇలాంటి వాటిలోకి మనం ఏం చేస్తామంటే ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ వ్యాక్స్ని ఏం చేస్తామంటే అసెంబుల్ చేస్తాం కదా, అసెంబుల్ పార్ట్ అంతా కూడా ఏం చేస్తామంటే కోటింగ్ ఇస్తాం ఈ రిఫ్రాక్టరీ స్లర్రీలో. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే దెన్ డస్టెడ్ విత్ రిఫ్రాక్టరీ శాండ్. ఆ కోటింగ్ ఇచ్చిన తర్వాత రిఫ్రాక్టరీ శాండ్తో కంప్లీట్గా నింపుతాం అన్నమాట ఆ పార్ట్ మొత్తానికి. ఓకే, సో రిఫ్రాక్టరీ శాండ్తో. నెక్స్ట్, after refractory, the tree is fixed on a flat bottom plate by wax. ఓకే, ఎప్పుడైతే మనం డ్రాపింగ్ ఇచ్చిన తర్వాత శాండ్తో ఫిల్ చేసిన తర్వాత శాండ్తో నింపబడిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సో ఒక బాటమ్ ప్లేట్ అనేది తీసుకుంటాం. ఈ బాటమ్ ప్లేట్ మీద ఏం చేస్తామంటే వ్యాక్స్ తీసుకొని వ్యాక్స్ ద్వారా దాన్ని మనం ఏం చేస్తామంటే ఫిక్సింగ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్
A stainless steel flask, open at each end, is placed over the assembly and investment material, then poured into the flask. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్ తీసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే ఈచ్ ఎండ్స్ అనేది ఓపెన్స్ అయి ఉంటుంది. అలా ఈచ్ ఎండ్స్ ఓపెన్స్ అయిన స్టెయిన్లెస్ ఫ్లాస్క్ని తీసుకొని ఏం చేస్తామంటే మనం రెడీ చేసుకున్నాం కదా వ్యాక్స్, ఓకేనా, అసెంబుల్ పార్ట్. సో ఆ పార్ట్ అనేది ఏం చేస్తామంటే ఆ ఫ్లాస్క్లో ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేస్తాం అట్ ద సెంటర్ అన్నమాట. అలా సెంటర్లో పెట్టిన తర్వాత దాంతో ఫ్లాస్క్ని ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్ అంటే రిఫ్రాక్టివ్ శాండ్ అంటాం. ఈ రిఫ్రాక్టివ్ శాండ్తో ఏం చేస్తామంటే ఫ్లాస్క్ అంతా కూడా ఫిల్ చేస్తూ వస్తాం. పవర్ ఇన్ టు ద ఫ్లాస్క్. ఓకే, దాంతో ఏం చేస్తామంటే ఫిల్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ద ఫ్లాస్క్ ఈజ్ వైబ్రేటెడ్ టు రిమూవ్ ద ఎయిర్ బబుల్స్. ఎప్పుడైతే మనము ఆ ఫ్లాస్క్లో అసెంబుల్ పార్ట్ అయిన ట్రీని పెడుతూ వచ్చామో, సో ఆ పార్ట్ని దేంతో నింపుతూ వచ్చామంటే ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్ అంటే రిఫ్రాక్టరీ శాండ్తో అనమాట. సో దాన్ని నింపిన తర్వాత ఆ ఫ్లాస్క్ని ఏం చేస్తామంటే వైబ్రేట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో ఉండే ఎయిర్ బబుల్స్ని రిమూవ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టేకెన్ అండ్ ఇనిషియల్ షెట్. సో దీని తర్వాత ఏం చేస్తామంటే ఇనిషియల్ షెట్ తీసుకొస్తాం. ద బేస్ ప్లేట్ ఈజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే బేస్ ప్లేట్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ద ఫ్లాస్క్ ఈస్ ప్లేస్డ్ అండ్ ఓవెన్ అట్ అబౌట్ 100 to 150 degrees సెంటిగ్రేడ్. సో ఎప్పుడైతే బేస్ ప్లేట్ తీసేసిన తర్వాత ఆ ఫ్లాస్క్ని తీసుకెళ్ళి ఓవెన్ అంటే ఒక ఓవెన్ వేడి చేసేది అనమాట. ఎంతవరకు అంటే 100 నుంచి 150 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తాం అనమాట ఆ ఫ్లాస్క్ని. సో దట్ wax melts and runs out, leaving a mold cavity in the investment material. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ ఫ్లాస్క్ని 100 నుంచి 150 degrees సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేసామో వెంటనే దాంట్లో ఉండే ఎక్స్పాండబుల్ వ్యాక్స్ ప్యాటర్న్ అనేది అసెంబుల్ చేసిన ట్రీ షేప్ చేసాం కదా, ఆ ట్రీ షేప్ వ్యాక్స్ ప్యాటర్న్ అనేది ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయ్యి రన్స్ అవుట్ లివింగ్ ఏ మౌల్డ్ క్యావిటీ. సో ఆ మౌల్డ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అది ఎలా క్రియేట్ చేస్తుంది అంటే ఒక మౌల్డ్ క్యావిటీని క్రియేట్ చేస్తుంది. దేంతో అంటే ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్తో. ఆల్రెడీ మనం డ్రాపింగ్ చేసాం కదా, దేంట్లో అంటే రిఫ్రాక్టరీ స్లర్రీ, దాంతోపాటు మనకు రిఫ్రాక్టరీ శాండ్ కూడా ఉందన్నమాట. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్తో ఒక మౌల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందంటే వ్యాక్స్ అంతా కూడా బయట వచ్చేసిన తర్వాత మనం హీట్ చేస్తాం కదా 100 నుంచి 150 degrees సెంటిగ్రేడ్ వరకు. ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆ వ్యాక్స్ అనేది కూడా బయట వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మౌల్డ్ క్యావిటీ అంటే ఖాళీ ప్లేస్ అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్లో ఏమవుతుందంటే ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. మన ట్రీ షేప్ అనేది పెట్టాం కదా, ఆ ట్రీ షేప్లో వ్యాక్స్ అనేది వచ్చేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మౌల్డ్ క్యావిటీ అంటాం. ద మౌల్డ్ ఈజ్ హీటెడ్ అట్ అబౌట్ 650 to 1000 degrees సెంటిగ్రేడ్ టు రిమూవ్ ద ట్రేసెస్ ఆఫ్ వ్యాక్స్ అండ్ టు అబ్టైన్ ఫైన్ డీటెయిల్స్ ఇన్ ద మౌల్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే అలా వచ్చేస్తున్న వ్యాక్స్ అనేది మళ్ళీ దాన్ని ఆ మౌల్డ్ని ఏం చేస్తామంటే 650 నుంచి 1000 degrees సెంటిగ్రేడ్ వరకు హీటెడ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో ఇంకేమైనా ట్రేసెస్ ఉంటాయో అంటే వ్యాక్స్ ఇంకా ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తామంటే 650 నుంచి 1000 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే డస్ట్ కానీ లేదా ట్రేసెస్ ఆఫ్ యాక్సెస్ కానీ మిగిలిన యాక్సెస్ అనేవి కూడా ఏమవుతుందంటే రిమూవ్ అయ్యి ఫైన్ డీటెయిల్స్గా మౌల్డ్ అనేది రెడీ అవుతుంది. The molten metal is then cast into the hot mold. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా రెడీ అయిన మౌల్డ్ని ఏం చేస్తామంటే ఆ మౌల్డ్లో ఇప్పుడు మోల్టెన్ మెటల్ని అంటే ఏ స్టీల్ లేదా మనకు ఏ మెటల్ అనేది మనకు మేకింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటల్ని ఏం చేస్తామంటే మెల్ట్ చేస్తాం. ఆ మెల్ట్ చేసిన మెటల్ని ఏం చేస్తామంటే ఇప్పుడు హాట్ మౌల్డ్ ఉంది కదా 650 నుంచి
1000 డిగ్రీ వరకు ఈ మోల్డ్ని హీట్ చేస్తాం కదా. ఈ మోల్డ్లో ఏం చేస్తామంటే మనం మెల్ట్ చేసిన మెటల్ని పవరింగ్ చేస్తాం, పోస్తాం అనమాట. దేంట్లో అంటే మౌల్డ్ క్యావిటీలో మనకు వ్యాక్స్ అనేది కరిగిపోయిన తర్వాత మౌల్డ్ క్యావిటీ వచ్చింది కదా, దాంట్లో పోస్తాం అనమాట. ఓకే, ఆఫ్టర్ సాలిడిఫికేషన్ ద క్యాస్టింగ్స్ ఆర్ స్ట్రిప్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్. ఇప్పుడు ఏమవుతుందంటే సాలిడిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. కొంత టైంకి మెటీరియల్ అనేది సాలిడిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత దాన్ని స్ట్రిప్డ్ చేస్తాం, బ్రోకెన్ చేస్తాం అనమాట. ఓకే, ఆ మౌల్డ్ అంతా కూడా బ్రోకెన్ చేస్తాం. అలా బ్రోకెన్ చేసిన తర్వాత మనకు ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్ అంతా బ్రోకెన్ అయిన తర్వాత మనకు ఒక కాస్టింగ్ పార్ట్ అనేది వస్తుంది. సో ఆ కాస్టింగ్ పార్ట్ అనేది ఫైనల్గా ఏం చేస్తామంటే ఫైనల్ ఇండివిజువల్ కాస్టింగ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అసెంబుల్ అండ్ ఆర్ క్లీన్డ్ అండ్ ఇన్స్పెక్టెడ్. సో దాన్ని మనకు ఎప్పుడైతే అసెంబుల్ చేస్తూ వచ్చామో అసెంబుల్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఇండివిజువల్గా సపరేట్ చేస్తాం. వచ్చిన సపరేట్ పార్ట్స్ని ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం, అదేవిధంగా ఇన్స్పెక్టింగ్ చేస్తాం అన్నమాట, అంటే చెకింగ్ పర్పస్కి పంపిస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్, సో ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇంటూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే డయాగ్రామ్లో ఆ ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ డయాగ్రామ్స్. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ యొక్క డయాగ్రామ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్యాక్స్ ప్యాటర్న్. వ్యాక్స్ ప్యాటర్న్ ఎలా చేస్తామంటే ఒక డై అనేది తీసుకొని, సో ఆ డైలో ఏం చేస్తామంటే మెల్టెడ్ అయిన వ్యాక్స్ని ఈ డైలో పోస్తాం అనమాట. సో అలా డైలో పోసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే వ్యాక్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఈ షేప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, ఇది మనకు వ్యాక్స్ ప్యాటర్న్ అనమాట. సో ఈ వ్యాక్స్ ప్యాటర్న్లో ఈ ఎక్స్ట్రా గేట్ని ఏం చేస్తామంటే ట్రిమ్ చేస్తాం. ఓకే, సో ఇది ట్రిమ్ చేసిన వ్యాక్స్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇలాంటివి ఏం చేస్తామంటే కొన్ని నంబర్స్ తీసుకుంటాం, నంబర్ ఆఫ్ ట్రిమ్డ్ వ్యాక్స్ ప్యాటర్న్స్. సో ఓకే, ఈ డై క్యావిటీలో ఉంచి వ్యాక్స్ ప్యాటర్న్ మనం సపరేట్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటివి కొన్ని ఒక 4 కానీ లేదా 4 or 5 కానీ ఈ డై నుంచి వ్యాక్స్ ప్యాటర్న్ అనేది రెడీ చేస్తాం. ఈ వ్యాక్స్ ప్యాటర్న్ని మనము ఎక్స్పెండబుల్ వ్యాక్స్ ప్యాటర్న్ అంటాం, అంటే టెంపరరీ వ్యాక్స్ ప్యాటర్న్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. దీంట్లో ఏంటంటే సెవరల్ ప్యాటర్న్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ సెంట్రల్ వ్యాక్స్ రన్నర్ ఆర్ స్క్రూ. ఇక్కడ రన్నర్ అనేది కూడా ఒక వ్యాక్సే అన్నమాట. సో ఈ వ్యాక్స్కి ఏం చేస్తామంటే కొన్ని సెవరల్ ప్యాటర్న్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ వాటిని ఏం చేస్తామంటే అసెంబుల్ చేస్తాం సెంటర్ స్క్రూ కన్నా లేదా సెంటర్ రన్నర్కి. సో అలా వ్యాక్స్తో ఏం చేస్తామంటే అసెంబుల్ చేస్తాం. అలా అసెంబుల్ చేసిన పార్ట్ని ఒక బేస్ ప్లేట్ మీద ఫిక్స్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ బేస్ ప్లేట్. ఓకే, ఈ బేస్ ప్లేట్ మీద ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫోర్త్ స్టెప్. ఇది ఫోర్త్ స్టెప్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మౌల్డ్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బేస్ మీద మనం ఎప్పుడైతే ఈ అసెంబుల్ పార్ట్ని, సో సెవరల్ ప్యాటర్న్స్ ఉన్న అసెంబుల్ పార్ట్ని పెడుతూ వచ్చాము, నెక్స్ట్ దీనిపైన ఏం చేస్తామంటే 2 వైపులా ఓపెన్ ఉన్న ఒక ఫ్లాస్క్ అనేది తీసుకొని, సో కొంచెం ఏం చేస్తామంటే ఈ అసెంబుల్ పార్ట్ ఉంది కదా, దాని అంటే సెంటర్లో ఉండే విధంగా ఈ ఫ్లాస్క్ అనేది అరేంజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనం, ఇది వచ్చి బేస్ ప్లేటు, ఇదేమో ఫ్లాస్క్, ఇదేమో అసెంబుల్ ట్రీ. ఓకే, ఈ అసెంబుల్ ట్రీ ఇలా అరేంజ్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే ఒక రిఫ్రాక్టరీ శాండ్, దాన్ని మనము ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్స్ అంటాం, లేదా రిఫ్రాక్టరీ శాండ్. సో ఫ్లాస్క్ అనేది అరేంజ్ చేసుకున్నాం కదా, సో ఈ ఫ్లాస్క్ సరౌండింగ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్తో ఫిల్ చేస్తాం, ఫౌర్ చేస్తాం. ఇలా ఫౌర్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న బబుల్స్ అనేది రిమూవ్ చేయడానికి వైబ్రేటింగ్ అనేది చేస్తాం, వైబ్రేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఈ ఫ్లాస్క్ అంతా కూడా వైబ్రేట్ చేస్తాం. అలా వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న బబుల్స్ అంతా రిమూవ్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్. సో ఇక్కడున్న ఈ యొక్క బేస్ ప్లేట్ని రిమూవ్ చేసి ఈ ఫ్లాస్క్ని అంతా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఓవెన్, అంటే టెంపరేచర్ని ఇచ్చేదనమాట, ఆ ఓవెన్లో
ఉంచుతాం. అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఈ ఫ్లాస్క్లో ఉన్న వ్యాక్స్ అనేది ఈజీగా ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది అనమాట. ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనము ఓవెన్లో టెంపరేచర్ అనేది ఇస్తాం. సో అలా ఇచ్చిన తర్వాత ఆ వ్యాక్స్ అంతా కరిగిపోతుంది అన్నమాట, మెల్టింగ్ అవుట్ ద వ్యాక్స్ ప్యాటర్న్. ఆ వ్యాక్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. మిగిలింది ఏముంది అక్కడ, ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్, దాంతోపాటు మౌల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్, ద ఫినిష్డ్ మౌల్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని, సో ఇలా వచ్చిన పార్ట్ని మనకు రొటేట్ చేస్తే మనకు ఈ షేప్ వస్తుంది. సో మనకు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ మనకు కంప్లీట్గా ఉంది కదా. సో ఇంతకుముందు మనకు ఇంకా దీంట్లో ఏమన్నా వ్యాక్స్ అనేది మిగిలిన ఉంటే దాన్ని 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. వెంటనే దాన్ని రిటర్న్ చేసి దీంట్లో మనం మెల్ట్ అయిన మెటల్ని పౌరింగ్ చేస్తాం అనమాట. అలా పౌరింగ్ చేసినప్పుడు అంతే ఈ మౌల్డ్ క్యావిటీ అంతా నింపబడి కొంత టైంకి ఏమవుతుందంటే సాలిడిఫై అవుతుంది. సాలిడిఫై అయిన తర్వాత ఈ మౌల్డ్ని అంతా ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం. అలా బ్రోకింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఏదైతే మెటీరియల్ ఇచ్చామో ఆ పార్ట్ అనేది ఒక షేప్ అనేది వస్తుంది. దాన్ని మనం కాస్టింగ్ అంటాం. ఈ కాస్టింగ్ పార్ట్ని ఉన్న ఇండివిజువల్ పార్ట్స్ అంతా కూడా సపరేట్ చేసి క్లీన్ చేసి చెకింగ్ పంపిస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద పార్ట్స్ ఆఫ్, ఇదంతా కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇంట్రికేట్ కాస్టింగ్స్, క్లిష్టమైన షేప్స్ అనేది మనకు ప్రొడ్యూస్ కావాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.